ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది అశోకుడి శిలాశాసనాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ చుట్టుపక్కల పొలాలు, ఇక్కడ వజ్రాలు కూడా దొరుకుతాయి. జూమ్ చేసి చూద్దాం. ఎస్, వచ్చేసాం దగ్గరికి. సో ఇక్కడ చూస్తే ఆర్కియలాజికల్ వాళ్ళ నోటీస్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ శిలాశాసనాలు, అశోకుని శిలాశాసనాల గురించి ఉన్నాయి ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే మనకు అశోకుని శిలాశాసనాలు ఆ బండ మీద కనపడుతున్నాయి, రాయి మీద. జూమ్ చేసి చూపిస్తా. అదే ఇది లిపి అంటాం కదా, ఇంగ్లీష్ కూడా లిపియే, తెలుగులో స్క్రిప్ట్ అంటారు అంతే. లాంగ్వేజ్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అంటారు, ఇక్కడ వచ్చేసి లిపి. లాంగ్వేజ్ లిపి అంటే రాయడం. చాలా నేరో. ఇంతకుముందు అయితే ఈ రైట్ సైడ్ రాడ్స్ ఉండేటివి కావు, చాలా భయం వేసేది వెళ్ళడానికి. ఇప్పుడు ఓకే. అండ్ ఇక్కడంతా చాలా బాగా ట్రీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే దూరం కనిపించే కొండ, ఇట్స్ మై విలేజ్. గుత్తి కోట అనమాట, శ్రీకృష్ణదేవరాయలు పాలించారు అక్కడే మా విలేజ్ కూడా. జై మహిష్మతి, జై మహిష్మతి. పంట పొలాలు ఇవన్నీ వర్షాలు పడితే తప్ప. మహిష్మతి.